ఫస్ట్ థింగ్ అసలు మీ వెల్‌నెస్ సెంటర్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు సార్? కొంచెం మీ వెల్‌నెస్ సెంటర్ గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్తారా? సో మా వెల్నెస్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లో ఉన్న స్పెషాలిటీస్ అన్ని ఒక దగ్గర పెట్టాం. సో ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. వీ గాట్ ఏ బెస్ట్ హోమియోపతి డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, లీచ్ డాక్టర్, సింగి డాక్టర్, కైరో డాక్టర్, అన్ని నేచురల్ థెరపీస్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొచ్చేసి సో ప్రెజెంట్ అసలు కిడ్నీ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్? ఫస్ట్ మనకు కిడ్నీ ఇష్యూస్ రావడానికి ఏంటంటే ఈ మధ్యలో చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్, చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కానీ వాళ్ళు రికార్డ్ చేసుకోరు. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు మెయిన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో మీరైతే ఎలాంటి ఫుడ్ రిఫర్ చేస్తారు? మేము కిడ్నీ పేషెంట్స్కు యాపిల్తోనే మేము చట్నీ చేస్తాం. యాపిల్ను బాయిల్ చేసి దాంతో చట్నీ చేస్తాం. కాకరకాయ ఒకటి కీర, ఒక టమాటా, కరేపాక్, లెట్యూస్, కొత్తిమీర, పుదీనా, ఇవన్నిటితో పాటు ఒక గ్రీన్ యాపిల్ రికమెండ్ చేస్తున్నాం డీటాక్స్ గురించి మా వెల్నెస్ సెంటర్లో. సో డైజెషన్ ఇష్యూ గురించి మాకు ఏమైనా కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్పగలుగుతారా? ఒక యాపిల్ వాటర్లో బాయిల్ చేయాలి. స్లోగా వాటర్లో బాయిల్ అయ్యి ఇదంతా క్రాక్ అయిపోతుంది. మెల్లగా తీసేసి స్పూన్తో నా పల్పు తినడం వల్ల. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి బీపీస్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొలెస్ట్రాల్స్ వస్తున్నాయి. సో అలాంటి పేషెంట్స్కి మనం ఏదైనా న్యాచురల్ వే ఉందా సార్ కంట్రోల్? 3 రకాల జ్యూసెస్ చెప్తాను. ఒక వారం ఏమో కీరా జ్యూస్ వాడాలి, ఓకే. ఒకటో వారం. రెండో వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి 200 ml. ఒక మూడో వారం ఏమో లోకి జ్యూస్. సార్ మీరు ఆ కార్న్ని తీసుకొచ్చారు, ఇందాక నుంచి ఆ కార్న్ హెయిర్ని కూడా మీరు అంటే కిడ్నీ పేషెంట్స్కి అది ఏమైనా హెల్ప్ అవుతుందా? దీన్ని కార్న్ సిల్క్ అంటారు. ఈ కార్న్ సిల్క్ ఒక 50 గ్రాములు ఒక గ్లాస్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ సగం గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ను మేము ఎట్లా ఇంట్లో సాల్వ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దూరం ఉన్న వాళ్ళు రాలేరు. ప్లస్ ఏమైనా హోమ్ రెమెడీ చెప్పండి, మా ఇంటి దగ్గరే ఇంటి పక్కన ఏమైనా చెప్పమంటున్నారు. వాళ్ళ గురించి మేము చాలా రీసెర్చ్ చేసాము. 500 years నుంచి వాడుతున్నారు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్లకు 10,000 మంది పేషెంట్స్ డేటా ఉంది మాతో. మా దగ్గర పేషెంట్స్ తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, యూకే నుంచి, ప్రపంచంలో అన్ని ప్లేసెస్లో వస్తున్నారు. ఎందుకు గురించి అంటే అలోపతిక్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. సో ప్రెజెంట్ వయసుతో సంబంధం లేకుండా చాలామంది కిడ్నీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. దాన్ని న్యాచురల్ వేలో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి వెజిటేబుల్స్ తినాలి, ఏంటి అనేది మనం డాక్టర్ గుప్తా గారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఇంటిగ్రేటెడ్ సెంటర్లో ఎలా ట్రీట్ చేస్తారనేది కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే గుప్తా గారు. సో మాకు లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నది కిడ్నీ ఇష్యూస్ గురించి అనేసి, న్యాచురల్ వేలో ఎలా క్యూర్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో అందుకే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో పిలవంగానే వచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ థింగ్ అసలు మీ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు సార్? కొంచెం మీ వెల్నెస్ సెంటర్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తారా? నమస్తే అమ్మా. నమస్తే. మాది డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్లో న్యూ బోయిన్పల్లిలో ఉంది, అనురాధ టెంపర్ డిపో ముందు దగ్గర. సో మా వెల్నెస్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లో ఉన్న స్పెషాలిటీస్ అన్ని ఒక దగ్గర పెట్టాం. సో ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. వీ గాట్ ఏ బెస్ట్ హోమియోపతి డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, లీచ్ డాక్టర్, సింగి డాక్టర్, కైరో డాక్టర్, అన్ని నేచురల్ థెరపీస్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చేసి ఒక్క ప్లేస్లో పెట్టేశాం. దట్స్ వై సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. సో బయట సపోజ్ ఎగ్జాంపుల్ ఒక హోమియోపతి డాక్టర్కి ట్రీట్మెంట్ చేస్తూ మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక్కొక్కరికి వేవ్ లెంత్ మ్యాచ్ కాదు. మళ్ళీ నేచురోపతి అంటే డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ యోగా డిఫరెంట్ ఉంటుంది. మేమందరం ఒక పేషెంట్ వస్తే అన్నీ ఎగ్జామ్ చేసేసి వాళ్ళకి ఎలా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా ఫాస్ట్గా రిజల్ట్ ఉండాలి. కాబట్టి మామూలుగా కన్నా మా దగ్గర రిజల్ట్స్ ఆర్ మోస్ట్ ఫాస్ట్గా ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటుంది, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది మాతోన. సో అంటే సార్ ప్రెజెంట్ అందరూ న్యాచురల్ వేలో కంటే ఈజీ వే అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్లలో లేకపోతే ఇంకో రూపంలోనే తగ్గించేసుకోవాలని ట్రై చేస్తున్నారు. సో ఈరోజు మనం న్యాచురల్ వేలో ఎలా తగ్గించుకోవాలి, అసలు మెయిన్ ఇష్యూస్ దేనికి వస్తున్నాయి అనేది మనం డిస్కషన్ చేద్దాం. అవునమ్మా, కరెక్ట్. సో ప్రెజెంట్ అసలు కిడ్నీ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్? అవునమ్మా, యాక్చువల్గా ఏంటంటే అందరు
అలోపతిక్ మందులు వాడి వాడి విసిగిపోయారు. హ్మ్. వాళ్ళకి ప్రాబ్లం తగ్గడం లేదు. లైఫ్ లాంగ్ వాడుతూనే ఉన్నారు. హ్మ్. ఫస్ట్ మనకు కిడ్నీ ఇష్యూస్ రావడానికి ఏందంటే, ఈ మధ్యలో చాలామందికి డయాబెటిస్ ఉంటుంది. డయాబెటిస్ కంట్రోల్ ఉండదు. అప్ అండ్ డౌన్ ఉంటుంది. హ్మ్. ప్రొలాంగ్డ్ డయాబెటిస్. ఆ డయాబెటిక్ టాబ్లెట్స్ వాడడం వల్ల లాంగ్ టర్మ్ మేబీ 10 ఇయర్స్, 15 ఇయర్స్ వల్ల అదొకటి. ప్లస్ బ్లడ్ ప్రెషర్. చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది గానీ వాళ్ళు రికార్డ్ చేసుకోరు. హ్మ్. యాక్సిడెంటల్‌గా టెస్ట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. హ్మ్. సో, ఆ ప్రొలాంగ్డ్ బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల గూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. బ్లడ్ ఓకే. ప్రెషర్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. హ్మ్. ప్లస్ లాంగ్ యూజ్ ఆఫ్ మెడికేషన్స్. హ్మ్. చూడండి, మనం ఏదంటే హెడేక్ వచ్చింది, మైగ్రేన్ వచ్చింది, ఏదో పెయిన్ కిల్లర్ వాడతాం. హ్మ్. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎప్పుడు నొప్పి వచ్చినా, హెడేక్ వచ్చినా టాబ్లెట్స్ వాడతారు. హ్మ్. వాడి ఇట్ ల్యాండ్ ఇంటు ద కిడ్నీ ఫెయిల్యూర్. హ్మ్. ఇంకా చాలా కారణాలున్నాయి. హ్మ్. ఇంకా లైఫ్ స్టైల్ ఆల్సో, బికాస్ నైట్ షిఫ్ట్ వాళ్ళు, పీపుల్ యూజెస్ నైట్ 11 o'clock, 12 o'clock they eat biryani, they eat packaged foods. హ్మ్. So they eat so many things in midnight also. హ్మ్. So they're all the things which help. దానిలో ఏంటంటే ప్యాకేజ్ ఫుడ్లలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో రిటైన్ అవుతుంది. హ్మ్. దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో ఓకే. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అమ్మా. ఓకే. సో ఇవన్నీ మనం ప్రతి ఒక్కరు ఆ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో మేము కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హ్మ్. మా దగ్గర ఒక రాంబనం లాగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే. చాలా విధంగా చేస్తున్నాం. ఓకే. ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 10,000 మంది పేషెంట్స్ డేటా ఉంది మాతోన. మా ఓకే. దగ్గర పేషెంట్స్ తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, యూకే నుంచి, ప్రపంచంలో అన్ని ప్లేసెస్‌లో వస్తున్నారు. హ్మ్. ఎందు గురించి అంటే అలోపతిక్‌లో కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత హ్మ్. వాళ్ళు డయాలిసిస్ చేస్తారు. హ్మ్. తర్వాత డయాలిసిస్ అయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అవును. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కావాలంటే డోనర్ కావాలి. హ్మ్. ప్లస్ హ్మ్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ ఆల్సో. అవును. అవును. ప్లస్ ఇంకోటంటే కిడ్నీ డోనర్ దొరకడం కూడా కష్టము. హ్మ్. ఈ డయాలిసిస్ అనేది చాలా కష్టమైనది. ప్రతి 2 అవును. రోజులకోసారి హాస్పిటల్‌కెళ్ళాలి. మన బ్లడ్ అంతా మెషిన్ తీసుకుంటుంది. మెషిన్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇస్తుంది. సో, అవును. ఆల్ ద టీడీఎస్ ప్రాబ్లమ్ అండ్ పెయిన్ ప్రాబ్లమ్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. ప్రతి ఒక్కరు ప్రపంచంలో అందరూ డయాలిసిస్ లేకుండా హ్మ్. న్యాచురల్ పద్ధతిలో మన కిడ్నీని ప్రాబ్లమ్‌ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు అని వెతుకుతున్నారు అందరూ. అవునవును సో, సార్. మేము కూడా అరౌండ్ ద వరల్డ్ ట్రావెల్ చేసేసి వి కమ్ ఔట్ ఫ్రమ్ న్యాచురల్ పద్ధతిలో చాలా మార్గాలు డెవలప్ చేసేసాం మా వెల్‌నెస్ సెంటర్‌లో. ఓకే. రోజు ఆల్మోస్ట్ 15-20 పేషెంట్స్ వస్తారు మా వెల్‌నెస్ సెంటర్‌కు. ఓకే. కిడ్నీ ఫెయిల్యూర్ బెంగుళూరు నుంచి వస్తున్నారు. ఈవెన్ యంగ్ చిల్డ్రన్ కూడా కిడ్నీ ఓకే. ప్రాబ్లమ్‌తో వస్తున్నారు. ఓకే. సో, మీకు మన ప్రేక్షకుల గురించి కొన్ని డైట్ చెప్తానమ్మా. ఏదైతే మా హాస్పిటల్‌లో ఇస్తున్నామో థాంక్ అది యూ. మీకు థాంక్ యూ సార్. చెప్తానండి. సో, షూర్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మన ప్రేక్షకులకి ఏందంటే డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఓకే. ఈ 2 వెజిటబుల్స్ మన అందరికీ తెలుగు వాళ్ళకి పరిచయమే. దీన్ని సొరకాయ అంటారు, బాటిల్ గార్డ్. దీన్నేమో తురాయి అంటారు, బీరకాయ అంటారు. అవును. సో, ఈ 2 వెజిటబుల్స్ మేము చాలా రిసర్చ్ చేసాము. R&D యూనిట్‌లో రిసర్చ్ చేసాము. ఇది మేము లంచ్‌లో ఇస్తాం. ఓకే. లంచ్‌లో ఒక మనిషికి ఆల్మోస్ట్ ఒక సొరకాయ ఇస్తాం. హ్మ్. ఇదేమో డిన్నర్‌లో ఇస్తాం. ఓకే. ఈ 2 వెజిటబుల్స్ ఫస్ట్ ఒక 30 డేస్ ఇదే ఇస్తాం. ఓకే. అంటే వేరే వెజిటబుల్స్ కూడా ఇస్తాం. ఇది మెయిన్ వెజిటబుల్ అనమాట అది. ఓకే. ఇది ఆల్సో మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దీనిలో అంతా వాటరే ఉంటుంది. అవును. ఓన్లీ థింగ్ ఈజ్ సొరకాయ మాత్రం ఒక లక్షలలో ఒకటి చేదుంటుంది. అందుగురించి సొరకాయ మనం కుక్ చేసే ముందర దాన్ని టేస్ట్ చేయాలి. హ్మ్. చేదుంటే తీసేసేయండి. లంచ్‌లో సొరకాయ ఇస్తాం. నైట్ ఏమో బీరకాయ ఇస్తాం. ఇది చాలా ఎఫెక్టివ్‌గా కిడ్నీ పేషెంట్స్‌కి వర్క్ చేస్తుంది. సాల్ట్ మా వెల్‌నెస్ సెంటర్‌లో సాల్ట్ వాడం. ఓకే. సాల్ట్ సబ్స్టిట్యూట్స్ వాడతాం. మిరియాల పొడి వాడతాము, జీరా పొడి, అదర్ ఓకే. వాడి సాల్ట్ చాలా మినిమల్‌లో మేము సాల్ట్ వాడతాము. ఓకే. సో, ఇవన్నీ పద్ధతులు చేయడం వల్ల కిడ్నీ పేషెంట్స్ అందరికీ వాళ్ళ కిడ్నీ క్రియాటినిన్ తగ్గుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోతుంది. జనరల్ వెల్ బీయింగ్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. సో, హ్మ్. యాక్చువల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ రావడానికి ముందు మనకు 2 ఇయర్స్ ముందు మనకు బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఓకే. నీ కిడ్నీ ప్రాబ్లమ్ ఇంకా 1 ఇయర్ తర్వాత వస్తుంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. మన ప్రేక్షకులందరికీ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ ఏందంటే, మనకు ఏం ఇండికేషన్ వస్తుందంటే, మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు బాగా ఫోమ్ వస్తుంది. ఓకే. నురగ వస్తుంది. ఆ నురగ వస్తుంది అంటే యూరిన్‌లో ప్రోటీన్ పోతుంది. ఓకే. ప్రోటీన్ లీక్ అవుతుంది. కిడ్నీ కొంచెం డీమైజ్ స్టార్ట్ అయిపోతుంది. ప్రోటీన్‌లో నురగ వస్తుందంటే యూరిన్‌లో ప్రోటీన్ పోతుంది. దానివల్లనే నురగ వస్తుంది.
యూరిన్ సింపుల్ యూరిన్ ఒక 50 రూపీస్ సింపుల్ యూరిన్ ఎగ్జామ్ చేస్తే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, నీకు ప్రోటీన్ పోతుంది. అప్పటి నుంచి పేషెంట్స్ ప్రికాషన్ తీసుకోవాలి, కానీ చాలామంది తీసుకోవాలి. పర్లేదు అని మెల్లమెల్లగా కిడ్నీ డ్యామేజ్. ఇంకోటి అంటే కిడ్నీ డ్యామేజ్ అనేది సైలెంట్ కిల్లర్. అది పూర్తిగా స్పాయిల్ అయిన తర్వాత తెలియదు మనకు. అది స్పాయిల్ అయిన తర్వాత మనకు సిమ్టమ్స్ వస్తాయి. ఎలా కాల్లో వాపు వస్తుంది, ముఖంలో వాపు వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, బాడీలో దురద వస్తుంది, బాగా టైర్డ్నెస్ ఉంది. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు కిడ్నీ అనేది ఏం ఫంక్షన్ చేస్తుందంటే బాడీలో ఉన్న టాక్సిన్ అంతా బయటికి పంపిస్తుంది. ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటంటే టాక్సిన్స్ బయటికి పంపలేదు, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సో బాడీలో టాక్సిన్ అంతా డిపాజిట్ అవుతుంది. సపోజ్ ఇల్లంతా మనం క్లీన్ చేసి కచరా అంతా ఒక మూలన పెట్టాం, మళ్ళీ రేపు కచరా అంతా క్లీన్ చేసాం, ఒక 1 వీక్లో ఈ రూమ్ అంతా కచరాతో నిండిపోతుంది. సో కిడ్నీ హ్యాస్ టు సెండ్ టాక్సిన్స్ బయటికి పంపాలి, కానీ కిడ్నీ సరిగా పనిచేయడం లేదు కాబట్టి టాక్సిన్స్ అని అలానే ఉంచుతున్నాయి. బాడీలో అన్ని టాక్సిన్స్ ఉంది, కాళ్ళు వాపు వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, స్కిన్ ప్రాబ్లం వస్తుంది, స్లోగా అదర్ బాడీ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో దాని గురించి అలోపతి డాక్టర్స్ ప్రపంచం మొత్తంలో ఒకసారి క్రియాటినిన్ బాగా పెరిగింది అనుకోండి 7-8 ఉంటే వాళ్ళు డయాలిసిస్ స్టార్ట్ చేస్తారు. ఆ డయాలిసిస్ లేకుండా మేము న్యాచురల్ పద్ధతిలో అన్ని రికమెండ్ చేస్తున్నాము. సో మిగతా వెజిటబుల్స్ మేము ఒకటి మా వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ అని ఇస్తున్నాం. దానివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్ తీసుకోవచ్చు, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా, తగ్గాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, లివర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. వెరీ ఈజీ. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, మనం ఏం కొనాల్సిన అవసరం లేదు. ప్రతి తెలుగు మహిళకు తెలుస్తుంది ఏమున్నాయో. ఇది పుదీనా అమ్మ, ప్రతి ఇంట్లో వాడతారు. ఇది కొత్తిమీర, ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. ఇది కిడ్నీని ఫ్లష్ చేస్తుంది కొత్తిమీర. ఇది లెట్యూస్ అంటారు, దీన్ని లెట్యూస్ అంటారు. ఓకే, తర్వాతనేమో ఇది కరేపాక్, లెట్యూస్, కొత్తిమీర, పుదీనా. ఇవన్నిటితో పాటు ఒక గ్రీన్ యాపిల్ రికమెండ్ చేస్తున్నాం డీటాక్స్ గురించి. గ్రీన్ యాపిల్, పుదీనా, కొత్తిమీర, లెట్యూస్, కరేపాక్, ఇవన్నిటితో గ్రీన్ జ్యూస్ అని రికమెండ్ చేస్తున్నాము. ప్రతిరోజు మా వెల్నెస్ సెంటర్లో ప్రతి పేషెంట్కి ఇస్తాం, 11 o'clock ఇస్తాం ఇది. సో నార్మల్ కిడ్నీ పేషెంట్స్ కాకుండా కానీ మామూలు పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. దీనివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆకలి అవుతుంది. ఇట్స్ వెరీ గుడ్. సో ప్రతిరోజు వాళ్ళందరికీ రికమెండ్ చేసేది ది బెనిఫిట్స్ ఏంటంటే పుదీనా అనేది డైజెషన్ పనిచేస్తుంది, కొత్తిమీర అనేది డీటాక్స్ పనిచేస్తుంది, ప్లస్ బాడీలో ఎక్సెస్ వాటర్ను బయటకు తీసేస్తుంది. ఇదేమో లెట్యూస్, చాలా హై ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి బాగా పనిచేస్తుంది. కరేపాక్ అనేది బీపీకి పనిచేస్తుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇదేంటంటే గ్రీన్ యాపిల్, యాపిల్ కంటైనింగ్ ఆల్ ఫైబర్. సో ఇవన్నీ రికమెండ్. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ యాపిల్ దొరకలేదు అనుకోండి, యూ కెన్ ఆల్సో గో ఫర్ ద నార్మల్ యాపిల్ ఆల్సో, బట్ గ్రీన్ యాపిల్ ఈజ్ ద బెస్ట్. ఇది మేము దీన్ని గ్రీన్ జ్యూస్ అంటాము. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో కెన్ టేక్. అండ్ ఈజీ, అవన్నీ మంచి క్లీన్ చేసేసి జ్యూస్ చేయాలమ్మా. వెరీ ఎఫెక్టివ్. థ్యాంక్ యూ. సార్, అంటే టిఫిన్ తిన్న తర్వాతనా లేకపోతే ఎర్లీ మార్నింగ్? ప్రిఫరబుల్లీ ఈ జ్యూస్ ఏమని రికమెండ్ చేస్తున్నామంటే టిఫిన్కి ముందు, లంచ్కి ముందు రికమెండ్ చేస్తాం, లేదా బ్రేక్ఫాస్ట్కి ముందు. మీ అవైలబిలిటీ బట్టి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. సో మా వెల్నెస్ సెంటర్లో ఫస్ట్ మేము ఫుడ్ ఏమి ఇస్తామంటే కిడ్నీ పేషెంట్స్కు బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఇస్తాం, ఒక 3 to 4 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్తాం. లంచ్లో మేము ఏం చేస్తామంటే 2 ప్లేట్లు పెడతాం, ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ 1 లేదంటే వాళ్ళ పేషెంట్ బాడీ వెయిట్ ఎంత ఉందో అప్రాక్సిమేట్లీ ఇంటూ 4 grams to 5 grams. అవంతా సపోజ్ ఒక పేషెంట్ 60 kilos ఉన్నాడు అనుకోండి, 5 grams అంటే 300 grams సలాడ్ ఇస్తాం. సలాడ్లో క్యారెట్ ఇస్తాం, లెట్యూస్ ఇస్తాం, బీట్రూట్ ఇస్తాం, అన్ని రకాల సలాడ్. ఆ ప్లేట్ 1 తిన్న తర్వాత రెగ్యులర్ ఫుడ్. సో దానివల్ల ప్లేట్ 1 వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్నాయి. సో ఇది కంటైనింగ్ ఆల్ న్యాచురల్ ఓన్లీ. ప్లస్ ఆ సలాడ్లో మెయిన్గా ఇవన్నీ ఇస్తాం. చూడండి, చాలా వరకు కిడ్నీ పేషెంట్స్కి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. దీన్ని బెల్ పెప్పర్ అంటారు, లేకపోతే క్యాప్సికమ్ అంటారు. డిఫరెంట్ క్యాప్సికమ్ ఉంటుంది, చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. ఇది కూడా బ్రకోలీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది పపయా తెలుసు కానీ
ఈ కచ్చి పప్పయ్య జనరల్గా ఎవరు తినరు జనరల్గా. అవునవును మా సార్. హాస్పిటల్లో రీసెర్చ్ చేసాం, చాలా రకాల వెరైటీస్ చేస్తాము. వారంలో 2 రోజులు 3 రోజులు మాది కచ్చి పప్పాయతోన కర్రీ చేస్తాం. ఓకే. చాలా టేస్టీ ఉంటుంది, హెల్దీ ఉంటుంది. సో పండిన పప్పాయ రిజల్ట్ వేరే ఉంటుంది. కచ్చి పప్పాయ వల్ల చాలా హెల్త్ రిజల్ట్ ఉంది, ఈజీ అవైలబిలిటీ కూడా ఉంటుంది, ఈజీ ఉంది ఇది. అవును. చేయడం కూడా చాలా ఈజీ, 10 మినిట్స్లో ఈ కచ్చి పప్పాయ కర్రీ అయిపోతుంది. ఓకే. దీనివల్ల దేంతోనన్నా తీసేసుకోవచ్చు. ఓకే, మేము జనరల్గా ఈ కచ్చి పప్పాయను సలాడ్లో వాడతాం. ఓకే. సలాడ్లో వాడతాం, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి మన అందరికి తెలిసిందే పసుపు. జనరల్గా మనం పసుపు పొడి వాడతాము. పసుపు పచ్చి పసుపు అనమాట, కచ్చి హల్దీ అంటారు. ఇది ఓకే. యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది, మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి పనిచేస్తుంది. సేమ్ పసుపే ఇది ఇది ఇలా పచ్చిగా ఉంటుంది. పసుపు ఇలా ఉంటుంది, మీ అందరికి చూపిస్తాను. ఇలా మామూలు ప్రేక్షకులు ఏంటంటే నార్మల్ పసుపు బదులు ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే, ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో దొరికిపోతున్నాయి, అవును సార్. పసుపు బదులు కర్రీస్లో ఇదే వాడండి. మా వెల్నెస్ సెంటర్లో అంతా పేషెంట్స్ ఫుడ్ అంతా పచ్చి పసుపుతోనే చేసేస్తాం. లేదంటే పచ్చి పసుపు మార్నింగ్ కొంచెం వాటర్లో బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కూడా ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మన ఏళ్ళ నుంచి చూడండి, ఇంజురీ అయినా ఏమైనా మనం పసుపు వేస్తాము, పసుపు వాడతాము, అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో ఇది మనం కిడ్స్కి ఇవ్వచ్చా సార్? కిడ్స్ కూడా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎనీబడి కెన్ టేక్. దీన్ని కర్రీలో వేసుకోవచ్చు, దాన్ని క్రష్ చేసి వాటర్లో వేసి బాయిల్ చేసి తీసుకోవచ్చు, మల్టీపర్పస్గా పనిచేస్తుంది. సో కిడ్నీ పేషెంట్స్కి మేము ఇంకొకటి ఏంటంటే, ఇది అల్లం అమ్మ, ఇది జింజర్ ఎక్కువ వాడతాం. ఆల్మోస్ట్ మేము రోజు ప్రతి పేషెంట్కి ఒక 5 నుంచి 10 గ్రాములు సలాడ్లో ఇస్తాము, కర్రీలో ఇస్తాము. దీన్ని బాయిల్ చేసి డికాక్షన్ ఇస్తాము. దీనివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, అసిమిలేషన్ బాగా అవుతుంది, ఆకలి బాగా అవుతుంది. సో యూరిన్ అవుట్పుట్ కూడా బాగా అవుతుంది. ఇస్ ఆల్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సలాడ్ చేసుకుంటామని చెప్పేసి, అంటే మీ వెల్నెస్ సెంటర్లో అయితే సాల్ట్ యూజ్ చేయరు, పెప్పర్ సంథింగ్ ఏదో యాడ్ చేసి ఇస్తాను. సాల్ట్ తక్కువ వాడతాం. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇంట్లో చేసుకునే వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకుని తీసుకోవచ్చా? కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే సాల్ట్ వాడొద్దు, ఓకే. మినిమం 3 గ్రామ్సే వాడాలి. ఆల్ కిడ్నీ పేషెంట్ కిడ్నీ ఫెయిల్, మనం కిడ్నీ వాళ్ళకే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఏంటంటే 3 గ్రాముల కన్నా సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ సాల్ట్ వాడితే అంత మంచిది. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక రెడ్ జ్యూస్ అని ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే కిడ్నీ ఒక హార్మోన్ తయారు చేస్తుంది, ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్. అంటే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు హార్మోన్ తయారు చేయదు. అది చేయనప్పుడు మనం శరీరంలో ఎర్ర రక్త కణాలు అనేది ప్రొడక్షన్ కాదు. అన్నప్పుడు వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది, వీక్నెస్ అవుతుంది. కాబట్టి రెడ్ జ్యూస్ అని మాకు వెల్నెస్ సెంటర్లో ఇస్తాం. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 2-3 క్యారెట్ తీసుకుంటాము, ఒక బీట్రూట్ తీసుకుంటాము, ప్లస్ ఇంకా సొరకాయ కూడా వేస్తాం, కొంచెం దానిమ్మ కూడా కొంచెం వేసేసి ఇస్తాం. దానివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. మీరు కూడా ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ ఉన్నా, వీక్నెస్ ఉన్నా, పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడ్యూస్ ఇవ్వండి. పిల్లల నుంచి టైర్డ్ అయిపోతారు, వీక్నెస్ ఉంది ఎగ్జామ్స్ టైంలో కూడా. ఏం లేదు, సింపుల్ ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక యాపిల్, ఒక అనార్, దానిమ్మ ఇచ్చేసేస్తే రెడ్ జ్యూస్ అంటారు. దానిలో కావాల్సి కొంచెం లెమన్ అనే యాడ్ చేయండి, కొంచెం ఆమ్లాన్ యాడ్ చేయండి. దానివల్ల దాని న్యూట్రిషన్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది, ఆకలి బాగా అవుతుంది, అండ్ వెరీ హెల్దీ ఆల్సో, వెరీ టేస్టీ ఆల్సో. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది డాక్టర్ గారు మేము ఎక్కడో బయట ఉన్నా మీ హాస్పిటల్కి రాలేము, కిడ్నీ ఫెయిల్యూర్ను మేము ఎట్లా ఇంట్లో సాల్వ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దూరం ఉన్న వాళ్ళు రాలేరు, ప్లస్ ఏమైనా హోమ్ రెమెడీ చెప్పండి, మా ఇంటి దగ్గరే ఇంటి పక్కన ఏమైనా చెప్పంటున్నారు. వాళ్ళ గురించి మేము చాలా రీసెర్చ్ చేసాము. ఒక 500 సంవత్సరం నుంచి ఇది వాడుతున్నారు, 500 years నుంచి వాడుతున్నారు. చెప్పండి, ఇదేమో వేపాకు, ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది, కరెక్టా? దగ్గరనో ముందలో ఏదో ఉంటుంది, దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కరెక్ట్, ఈజీలీ ఫ్రీగా దొరుకుతుంది. ఇది ప్రతి గుడ్లో ఉంటుంది, రావి చెట్టు అంట, దీన్ని రావి ఆకులు, వేపాకులు. మేము కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కు లక్షల మందికి ట్రై చేసాము. ఒక 10 వేపాకులు, ఒక 3 రావి ఆకులు, ఇలా రావి ఆకులు 3 వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కూడా క్రియాటినిన్ తగ్గుతుంది. అలా బాయిల్ చేయలేని పరిస్థితిలో ఈ వేపాకులు, రావి ఆకులు కొంచెం వాటర్ పోసేసి గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కాళ్ళలో వాపు తగ్గుతుంది, కిడ్నీలో
ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మేము మా రికార్డ్స్ ప్రకారం ఒక 2 months ఇది వాడడం వల్ల ఆల్మోస్ట్ 70% కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే. సింపుల్. మనం ఒక్క న్యాయ పైసా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారు మాకేం చెప్తారు ప్రికాషన్స్, మాకు రావచ్చు, మా ఆంటీకి ఉంది, పాసిబిలిటీస్, మాకు షుగర్ ఉంది, బీపీ ఉందంటే ప్రాబ్లం లేకున్నా కానీ మనం రోజు టీ తాగుతాం సాయంకాలం, కరెక్ట్? టీ బదులు ఇలా తీసుకోండి. నార్మల్ టీ బదులు 5 వేపాకులు, కొంచెం రావి ఆకులు వేసేసి బాయిల్ చేసేసి దానిలో కావాల్సి కొంచెం లెమన్ కానీ జింజర్ కానీ వేసి తీసుకోవడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రావి ఆకులు, వేపాకులు ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఈ వేపాకుతో బ్రష్ కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ. ప్లస్ ఇంకోటి అంటే కిడ్నీ పేషెంట్కి ఒక జ్యూస్ ఇస్తాను, ఇది అమృతం లాగా పనిచేస్తుంది. అమృతం ఇది ఏంటంటే యాష్ గార్డ్ జ్యూస్. చాలా చాలా రోగాలకు పనికి వస్తుంది. ఇది బూడిద గుమ్మడికాయ అంటారు దీన్ని, యాష్ గార్డ్ అంటారు. దీనివల్ల ఫస్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. ముందు మీరు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ టెస్ట్ చేయండి. ఒక 10 days తర్వాత, 15 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేయండి. మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ తెలుస్తుంది. ఇది ఈజీలీ అవైలబిలిటీ ఉంటుంది, ఇంకా నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. జస్ట్ ఒక 200 ml 250 ml బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మధ్యలో 11 o'clock కానీ మా వెల్నెస్ సెంటర్లో ఒక 200 ml ఇస్తాం. సో దీనిలో కావాల్సి మీరు కొంచెము ఆమ్లా వేసేసుకోవచ్చు, జింజర్ వేసేసుకోవచ్చు. చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది ఈజీ అవైలబిలిటీ ఉంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. నాట్ ఓన్లీ కిడ్నీ, ఇట్ ఆల్సో టేక్ కేర్ యువర్ హార్ట్ ఆల్సో. అండ్ అవైలబుల్, ఇంట్లో అందరు తీసేసుకోవచ్చు. ఓకేమ్మా. దాంతోపాటు చాలామంది మా దగ్గరికి డయాబెటిక్ పేషెంట్స్ వస్తారు. డయాబెటిక్ ఎందుకంటే చాలా ప్రొలాంగ్డ్ షుగర్ ఉండడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఆ డయాబెటిక్ పేషెంట్స్ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటా. మేము ఒక రీసెర్చ్ చేసి ఒక జ్యూస్ డెవలప్ చేసేసాం ఇప్పుడు డయాబెటిక్ షుగర్ కంట్రోల్ కావడానికి. 3 ingredients. ఇది అందరికి తెలిసిందే. ఇదేమో కాకరకాయ ఒకటి కీర, ఒక టమాటా. ఈ 3 గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి జ్యూస్ తీసుకోవడం వల్ల మన షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒక షుగర్ ఇన్సులిన్ వాడితే ఎలా ఉంటుందో అలా పనిచేస్తుంది, ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఇది ఈజీ కూడా. సో వాళ్ళు షుగర్ పేషెంట్స్ అందరూ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇది స్టార్ట్ చేశారనుకోండి, ఒక 15 days తర్వాత మళ్ళీ టెస్ట్ అయిపోయింది, షుగర్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సో మెల్లమెల్లగా వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్స్ తగ్గించేసేసుకోవచ్చు. సార్, ఇది చాలా మెయిన్ క్వశ్చన్ అండ్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ కూడా. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు మెయిన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో మీరైతే ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం సొరకాయ ఇస్తాం, రాత్రి బీరకాయ ఇస్తాం. మన ఇంట్లో అందరు చట్నీలు చేసుకుంటారు. మన సౌత్ ఇండియాలో డిఫరెంట్ చట్నీస్ చేసుకుంటారు. మేము కిడ్నీ పేషెంట్స్కు యాపిల్తోనే మేము చట్నీ చేస్తాం. యాపిల్ను బాయిల్ చేసి దాంతో చట్నీ చేస్తాం. పైనాపిల్ కొంచెం బాయిల్ చేసి దాంతో చట్నీ చేసేస్తాము. ప్లస్ జామకాయతో చట్నీ చేసేస్తాము. ఇవన్నిటితో మేము సలాడ్ చేసేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే రైస్, చపాతీ వాడద్దు. కొన్ని రోజుల వరకు మేము ఇది చెప్తున్నాను, ఇదే వాడాలి. కొన్ని రోజుల వరకు రైస్ వాడద్దు, చపాతీ వాడద్దు. ఇది ఏంటంటే బార్లీ గింజలు తీసుకొచ్చి మీరు ఇంట్లో గ్రైండ్ చేసి పిండి అవుతుంది. దాంతో రోటీలాగా చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఏంటంటే బార్లీ రవ్వ. దీంతో ఉప్మా చేసుకోవచ్చు, కిచిడి. మా వెల్నెస్ సెంటర్లో మధ్యాహ్నమేమో బార్లీ రోటీ ఇస్తాం, సాయంకాలమేమో బార్లీ కిచిడి ఇస్తాం, ఆల్ వెజిటేబుల్స్. దానివల్ల మన వాపు తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ తక్కువ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది ఈజీలీ అవైలబిలిటీ ఉంది. మీరు మా దగ్గర కొనాల్సిన అవసరం లేదు. ఇది ఈజీలీ అవైలబిలిటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కు నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ మేము ఒకటి రీసెర్చ్ చేసాం. కిడ్నీ పేషెంట్స్కు వాపు ఉంటుంది, కిడ్నీ దగ్గర వాపు ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో మేము ఒకటి రీసెర్చ్ చేస్తాం, మన ప్రేక్షకులను ట్రై చేస్తాం చూపించడానికి. ఇవన్నీ వేడి నీళ్ళ బ్యాగ్స్ అంటారు, హాట్ వాటర్ బ్యాగ్స్ అంటారు. 2 బ్యాగులు తీసుకోవాలి. ఒక దానిలోనేమో వేడి నీళ్ళు, మన బేరబిలిటీ ఎంత ఉందో అంత. ఒక దానిలోనేమో కోల్డ్ వాటర్, ఒక దానిలోనేమో హాట్ వాటర్, ఇంకో దానిలోనేమో కోల్డ్ వాటర్. మంచిగా హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్ కిడ్నీ, ఈ 2 కిడ్నీలు ఇక్కడ ఉంటాయి, ఈ 2 కిడ్నీల దగ్గర పెట్టాలి. ఇంకో బ్యాగ్ ఏమో ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టిన తర్వాత దీనిలో 2 మేము క్లాత్స్ డిజైన్ చేసాం కిడ్నీ పేషెంట్స్కి. ఒకటేమో కాటన్ క్లాత్, ఇదేమో వూలన్ క్లాత్. ఈ కాటన్ క్లాత్ని ఏం చేయాలి, ఫస్ట్ వాటర్లో తడిపేసి ఇలా వాటర్ తీసేసేయాలి. తీసేసి ఇలా 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 చుట్టుకోవాలి. రోజు పెట్టేసి ఇలా చుట్టుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ
ఉలన్ క్లాత్, బ్లాంకెట్ క్లాత్ ఇలా ఓకే. చుట్టూ కిడ్నీ చుట్టేసేసుకొని ఒక 40 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలానే పెట్టేసుకొని టీవీ చూడవచ్చు, ఇంట్లో తిరగచ్చు. ఇలా చేయడం వల్ల కిడ్నీలో వాపు తక్కువైతుంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ తక్కువైపోతుంది, ప్లస్ ఈజీ. తర్వాత అయిపోయిన తర్వాత మీరే చేసుకోవచ్చు. మార్నింగ్ ఒకసారి ఒక సైడ్ ఏమో వేడి, ఒక సైడ్ ఏమో చల్లగా వేడిగా చల్లగా వేడిగా అలా చేయడం వల్ల కిడ్నీలో వాపు తక్కువైతుంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్రతి ఒక్కరు మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ కూడా లేదు. ప్లస్ ఈ కిడ్నీ పేషెంట్స్ అందరికీ కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటుంది. అందు గురించి మినిమం ఒక 3-4 ఇస్తాం మేము ఇవి. ఇది ఏంటంటే అమ్మా, జనరల్గా ఇలా తింటే మనకు బర్నింగ్ అవుతుంది, చెస్ట్ బర్నింగ్. మేమేం చేస్తామంటే ఒక 4 గార్లిక్ తీసేసుకొని పెంక మీద ఒక చుక్క నెయ్యి వేసేసి కొంచెం రెడ్ కలర్ చేస్తాం, రెడ్ రోస్ట్ చేసి అప్పుడు ఇస్తాం. దానివల్ల పేషెంట్ ఈజీగా తినవచ్చు. మాది లంచ్ ప్లేట్లో కంపల్సరీగా గార్లిక్ ఉంటుంది. ప్లస్ ఇది ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కు మినిమం 30 గ్రాములు ఇస్తాం మేము ఉల్లిగడ్డ. దీన్ని ఎలా చేయం, దీన్ని మంచిగా టేస్టీగా చేస్తాం. సలాడ్ లాగా చేసేసి సలాడ్లో ఇస్తాము, కర్రీలో ఇస్తాము. కిడ్నీ పేషెంట్స్ వాడుకోవచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ ఇంకోటి అంటే కిడ్నీ పేషెంట్స్కు మేము ఒక పౌడర్ డెవలప్ చేసాం. ఇది ఏంటంటే గోకురు, జీలకర్ర, ధనియాలు, సోంపు, గోకురు ఇవన్నీ ఏంటంటే హర్బ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మేము సపరేట్ ఇచ్చేవాళ్ళం. పేషెంట్స్కి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అందు గురించి ఒక బాక్స్ చేసాం, కిడ్నీ డీటాక్స్ పౌడర్ అని. ఇది ఒక 5 స్పూన్స్ 5 చెంచాలు 1 లీటర్ నీళ్ళల్లో నైట్ నానబెట్టాలి. నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసుకొని దినమంతా మార్నింగ్ నుంచి సాయంకాలం 6 గంటల కొద్దిగా వాటర్ బదులు ఇది తాగాలి. తాగడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. యూరిన్ రాని వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ వస్తుంది. ప్లస్ ప్రోటీన్ తగ్గుతుంది, కిడ్నీలో వాపు తక్కువైపోతుంది, స్టోన్స్ కూడా డిజాల్వ్ అయిపోతాయి. ఇవన్నీ ప్లస్ దీని మీద పేర్లు ఉన్నాయి. తర్వాత మీరు లేదంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ హర్బ్స్ ఉన్నాయి, వాటి నుంచి తీసుకొని గ్రైండ్ చేసేసుకొని మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మా పేషెంట్స్ అందరూ వాడిన వాళ్ళందరూ ఒక 1 week 10 days లోపలనే రిజల్ట్ ఉంది. వాటర్ బదులు మెడికేటెడ్ వాటర్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ కిడ్నీ డీటాక్స్ పౌడర్. సార్ మీరు ఆ కార్న్ని తీసుకొచ్చారు. ఇందాకటి నుంచి ఆ కార్న్ హెయిర్ని కూడా మీరు అంటే కిడ్నీ పేషెంట్స్కి అది ఏమైనా హెల్ప్ అవుతుందా? అవునమ్మా, చాలా యాక్చువల్గా ఏంటంటే మక్కబుట్ట అందరు తినేసి మక్కబుట్ట కొన్న తర్వాత ఈ పొట్టు అంతా జుట్టు అంతా పడేసేస్తారు, ఒకటి తింటారు. మేము చాలా రీసెర్చ్ చేసాం, 1000 మందికి. దీన్ని కార్న్ సిల్క్ అంటారు. ఈ కార్న్ సిల్క్ ఒక 50 గ్రాములు ఒక గ్లాస్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ సగం గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాపు తక్కువ అవుతుంది. ఇంకా చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేసాం. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ జుట్టు డికాక్షన్ తీసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, దురదలు. ఒక పేషెంట్కి మన సోరియాసిస్ ఉండే, 10 ఏళ్ళ నుంచి సోరియాసిస్ ఉండే, అతనికి ఏ మందులు తీసుకోకుండా ఇదే వాడాడు. ఒక 2 months లోపలనే చాలా వరకు రిజల్ట్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం మక్కబుట్ట ఎప్పుడు కొంటామో, మక్కబుట్ట ఇది జుట్టు పడేస్తాం. ఆ రోజు ఏం చేయండి, సాయంకాలం టీ అనేసి ప్రాబ్లం ఉన్నా లేకున్నా జస్ట్ ఇంత జుట్టు తీసేసుకొని వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి డికాక్షన్ తీసుకోవడం వల్ల మల్టిపుల్ రిజల్ట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ అట్ ఆల్సో. ప్లస్ మీకు అందరికీ నేను ఒక ఆక్యుప్రెషర్ బాల్ ఇస్తాం మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కి. ఇది బాల్, ఆక్యుప్రెషర్ బాల్. దీన్ని ఏం చేయాలమ్మో ఇలా అనాలి. ఇలా అనేసి ఇలా పట్టడం వల్ల మన పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. ఇలా పట్టి ఇలా అనాలి. ప్లస్ ఇలా అనడం వల్ల మనకన్నీ మన బాడీ అంతా స్టిమ్యులేషన్ అయిపోతుంది. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేస్తాం పేషెంట్స్కు. ఎప్పుడు వెళ్ళున్నారనుకోండి, మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా అనేసి ఇలా తీసుకోవాలి. ప్లస్ మేము కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా రికమెండ్ చేస్తున్నాం. ఎక్కడైతే మీకు చూపిస్తాను, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఆక్యుప్రెషర్ పాయింట్ వస్తుంది. ఇలా ఓకేమ్మా. ప్లస్ ఇంకో పాయింట్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్. మేము ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 100 మార్గాలు చెప్తున్నాం. ప్లస్ ఇంకోటి ఆక్యుప్రెషర్ మ్యాట్ ఇస్తున్నాను. మీకు ఆక్యుప్రెషర్ మ్యాట్ గురించి కూడా మీకు చూపిస్తానమ్మా. ఇది చూపిస్తాను. ఇది ఆక్యుప్రెషర్ మ్యాట్. ఇది కిడ్నీ వాళ్ళకి ఇస్తున్నాం. మేము డిజైన్ చేసాం కిడ్నీ ఆక్యుప్రెషర్ మ్యాట్. మామూలుగా మనం టీవీ చూసేటప్పుడు, కార్లో ఉన్నప్పుడు
దీని మీద పెట్టాలి, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఒక 5 minutes పెట్టాలి. ఓకే. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి. ఇక్కడ 5 minutes పెట్టాలి, మళ్ళీ ఈ సైడ్ 5 minutes, ఇటు సైడ్ ఇదేమో మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఈ సైడ్ 5 minutes పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల చాలా మంచి మంచి రిజల్ట్స్ ఉంది. ఓకే ఇట్స్ సార్. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. మా కిడ్నీ పేషెంట్స్కి మేము చాలా మా హాస్పిటల్లో అన్ని న్యాచురల్ పద్ధతులు డిజైన్ చేసేసాం. అవునవును సార్. అంటే డాక్టర్ అంటే మందులు లేకుండా, ఆపరేషన్స్ లేకుండా ఎలా చేయాలని చేసాం. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో ఒక మెడికేటెడ్ రూమ్ డెవలప్ చేసేసాం. ఓకే. ఆ రూమ్లో ఏంటంటే 10 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఆ చెమటలో మన బాడీలో ఉన్న క్రియాటినిన్, టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. పేషెంట్ ఆల్సో ఫీల్ వెరీ ఫ్రెష్. అందు గురించి ఎవరికైతే కిడ్నీ డాక్టర్లు డయాలిసిస్ అంటారో, కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే మా దగ్గరకు వచ్చేస్తే మేము తొందరగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అట్లీస్ట్ సలహా గురించన్నా రావచ్చు, ప్లస్ అట్లీస్ట్ ఫుడ్ కన్నా రావచ్చు. మాతో స్పెషల్ కిడ్నీ ఫుడ్ డిజైన్ చేసాం. ప్రతిరోజు లంచ్ 12 to 3 ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ అందరూ ఒకసారి మాతో తిన్నారనుకోండి, ఎలా ఉంటుందో టేస్ట్ తెలుస్తుంది. మేము వాళ్ళకి చెప్తాం కూడా, ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాం. సో బట్ ఇంట్లో చేసుకోవచ్చు. దానివల్ల కూడా మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకే సార్. ప్లస్ మా దగ్గర కిడ్నీ ప్యాక్ ఇస్తాము, కిడ్నీ బస్సు చేస్తాము. ప్లస్ మా దగ్గర ఒక హాట్ వాటర్ టబ్ ఉంటుంది, దానిలో ఓకే. పసుపు వేపాకు వేసేసి కిడ్నీ పేషెంట్ను ఒక 30 నిమిషాలు పడుకోబెట్టేస్తాం. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఓకే. ఒక 100 మార్గాలు ఉన్నాయి కిడ్నీ. ప్లస్ మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ యోగా టీచర్స్ ఉంటారు. మార్నింగ్ ఒక యోగా ఉంటుంది, కిడ్నీకి సపరేట్ యోగా డిజైన్ చేసాం. కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ అని ఉదయం నేర్పిస్తాం, మధ్యాహ్నం నేర్పిస్తాం, సాయంకాలం నేర్పిస్తాం. మా ఓకే. దగ్గరకు వచ్చేసి అట్లీస్ట్ కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ నేర్చుకున్న వాళ్ళకు కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఓకే. ప్లస్ ఇంకోటి లాస్ట్ మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, సాయంకాలం డిన్నరు సన్సెట్ లోపల తినాలి. కిడ్నీ పేషెంట్స్ 6:30, 7 లోపలనే తినేసాలి. ఆఫ్టర్ 7 దే హ్యావ్ టు అవాయిడ్. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ అందరూ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఓకే. సన్లో ఎండలో ఒక 10 నిమిషాలు, 15 minutes, 20 minutes కూర్చోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే, మన ఇంట్లో 3-pin ప్లగ్ ఉంటుంది. అవునవును 3-pin సార్. ప్లగ్లో ఒక దానిలో ఎర్త్ ఉంటుంది. ఎర్త్ అంటే మనకు షాక్ కాకుండా, ఇంట్లో వస్తువులు షాక్ కాకుండా అది మెయింటైన్ చేస్తుంది. ఓకే. మనం ఎర్తింగ్ ఎలా చేస్తే భూమిలో గుంత తవ్వి దానిలో బొగ్గు, సాల్ట్ అనేస్తారు. అట్లానే మన బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఓకే. దానికి ఏంటంటే మేము రీసెర్చ్ చేసింది అంటే, ప్రతిరోజు ఒక 20 నిమిషాలు చెప్పులు లేక నడిచామనుకోండి, మన ప్రాబ్లం ఫాస్ట్గా రికవరీ అవుతుంది. ఓకే. 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు సాయంకాలం చెప్పులు లేకుండా భూమితో టచ్లో ఉండాలి. నడవడం వల్ల కూడా ప్రాబ్లం లేని వాళ్ళేమో ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అలా చేస్తే తొందరగా రికవరీ అవుతుంది. మేము చాలా రీసెర్చ్, ఒకవేళ ఉసుకే ఉంటే మంచిది, అది కూడా లేదనుకోండి గ్రాస్లో నడిచినా బెటర్. సార్, నెక్స్ట్ ప్రాబ్లం మనం మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే డైజెషన్ ఇష్యూ. సో డైజెషన్ ఇష్యూ గురించి మాకు ఏమైనా కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్పగలుగుతారా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. చాలా మందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, మోషన్ సరిగా రావు, బాగా కడుపులో బర్నింగ్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒకటి 100% మంచి రిలీఫ్ ఉన్నది, ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టింది. మేము చాలా వేల మందికి ట్రై చేసాము, అరౌండ్ ద వరల్డ్ మేము రీసెర్చ్ చేసాము. ఇది యాపిల్. జనరల్గా మనం యాపిల్ కట్ చేసుకొని తింటాం, అంతే కదా. మేమేం చేసాం, ఎసిడిటీ పేషెంట్స్కు ఒక యాపిల్ వాటర్లో బాయిల్ చేయాలి. ఒక 10 minutes బాయిల్ చేయడం వల్ల స్లోగా వాటర్లో బాయిల్ అయ్యి ఇదంతా క్రాక్ అయిపోతుంది. స్కిన్ మెల్లగా తీసేసి స్పూన్తో నా పల్పు తినడం వల్ల ఒక 10 years ఉన్న ఎసిడిటీ కూడా 7 daysలో తగ్గిపోతుంది. ఇది తిన్న తర్వాత 1 hour వరకు ఏం తీసుకోవద్దు. 1 hour వరకు ఏం తీసుకోవద్దు. ఇదేమవుతుందంటే, ఈ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల ఇది మెడిసిన్ లాగా తయారైపోతుంది. ఇది మన స్మాల్ ఇంటెస్టైన్కు, లార్జ్ ఇంటెస్టైన్కు మొత్తం అంతా ఏమైనా ఎరోజన్స్ ఉన్నాయి మొత్తం అనేది ఒక కోటింగ్ లాగా, ఒక వ్యాస్లైన్ లాగా ఎలా క్రీమ్ వెళ్తాలో ఎలా చేస్తామో, ఇది మన బాడీలో ఇంటర్నల్ ఇంటెస్టైన్స్కు లైనింగ్ లాగా వచ్చేస్తుంది. చాలా ఎఫెక్టివ్. మా పేషెంట్స్ చాలామంది రోజు ఒక ట్యాబ్లెట్ వాడతారు, జైంటెక్, యాసిటీ ఏదో ట్యాబ్లెట్ వాడుతుంటారు, 5 ఏళ్ళ నుంచి వాడుతున్నారు. సో నేను ఇది యాపిల్ టెక్నిక్ చెప్పిన తర్వాత వాళ్ళు స్లోగా యాసిడిటీ ట్యాబ్లెట్స్ మానేసేయచ్చు. సో ఇప్పుడు రాత్రి మనం ఫంక్షన్లో లేట్ అయిపోయాం, బాగా స్పైసీ ఫుడ్ తిన్నాము, సో నెక్స్ట్ డే యూ ఫీల్ ఇండైజెషన్ అండ్ ఆల్, వాళ్ళు కూడా యాజ్ ఎ ప్రివెంటివ్గా ఇది తిన్న 1-2 తీసుకోవచ్చు. అది తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తినొద్దు, ఆ రోజు ఇదే బ్రేక్ఫాస్ట్. 1 or 2 ఆల్సో కెన్ టేక్.
షూర్. ఓకే, వెరీ ఎఫెక్టివ్. ఒక 7 మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే ఒక 4 డేస్లోనే రిజల్ట్ వస్తుంది. ఓకే. ఎంటీ స్టమక్లో తీసుకోవాలి, తీసుకున్న తర్వాత 1 అవర్ వరకు ఏం తీసుకోవద్దు. ఓకే. ఓకేమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకొకటి న్యాచురల్ మెథడ్స్ కూడా చెప్తాను. చాలామందికి ఏంటంటే మేము ఇంకొకటి రిసర్చ్ చేసాం. ఇది ఒక 50 గ్రాముల జీలకర్ర, ఓకే సార్. 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల సోంఫ్, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వామ, 50 గ్రాముల పటిక బెల్లం, ఇవన్నీ Okay, sir. కలిపేసి గ్రైండ్ చేసేసి జల్లెడ పట్టేసి ఒక సీసాలో పోసుకోవాలి. ఒక గ్లాస్లో ఒక చెంచా వేసేసి కలిపేసి తాగడం వల్ల కూడా యాసిడిటీ తగ్గుతుంది, ఇండైజెషన్ తగ్గుతుంది. వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఓకే. సార్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మందికి బీపీస్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొలెస్ట్రాల్స్ వస్తున్నాయి. సో అలాంటి పేషెంట్స్‌కి మన మీద న్యాచురల్ వే ఏమైనా ఉందా సార్ కంట్రోల్? అవునమ్మా, న్యాచురల్ పద్ధతిలో మేము చాలా హెల్ప్ చేస్తున్నాము. నేను ఒక Okay. ఈజీ వే చెప్తున్నాను. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు, ట్రైగ్లిసరైడ్స్ ఉన్న వాళ్ళకు, హార్ట్లో కొంచెం బ్లాక్స్ ఉన్న వాళ్ళకు మేము ఒక 3 జ్యూసెస్ రిసర్చ్ చేసాము 100 మందిలో. ఓకే. అది ఈజీ ఉంటుంది. 3 రకాల జ్యూసెస్ చెప్తాను. ఒక వారమేమో కీరా జ్యూస్ వాడాలి, ఓకే. ఒకటో వారం. హ్మ్. ఒక వారమేమో బూడిద 200 ml మొత్తం ఒక వారం మొత్తం ఇదే తీసుకోవాలి. ఓకే సార్. రెండో వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి 200 ml. ఒక మూడో వారమేమో లోకి జ్యూస్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, అలా Okay. 3 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకే. అలా 6 వీక్స్ చేయడం వల్ల మళ్ళీ టెస్ట్ చేసుకోండి. మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ కొంతమందికి హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి, అవును సార్. బ్లాక్స్ కూడా తగ్గిపోతుంది, కాల్షియం స్కోర్ కూడా తగ్గిపోతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ప్లస్ బ్రెత్లెస్నెస్ అటువంటి సిమ్టమ్స్ కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఇంట్లో వాడేది ఒక వస్తువు, ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని ఏమంటారు చెప్పండి? కరేపాకు. కరివేపాకు. ఈ కరేపాకుని ఏం చేయాలంటే ఒక ముట్టి కరేపాకు ఒక గ్లాస్లో వేసేసి సాయంకాలం పూట బాగా బాయిల్ చేసి ఒక గ్లాస్, సగం గ్లాస్ అయిన తర్వాత దీని డికాషన్ తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ప్లస్ చెప్పులు లేకుండా మట్టిలో నడవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తక్కువవుతుంది. ఓకే. ప్లస్ అనులోమ్ విలోమ్ మా వెల్నెస్ సెంటర్లో వీ గాట్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ ద స్పెషలిస్ట్ ఉన్నారు. దే ఫోకస్ ఓన్లీ ఆన్ స్పెషల్ ఎక్సర్సైజెస్ ఫర్ ద బ్లడ్ ప్రెషర్. ఇలా అనులోమ్ విలోమ్ చేయడం వల్ల కూడా 15 minutes 20 minutes చేయడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తక్కువవుతుంది, ఓకే. స్ట్రెస్ తక్కువవుతుంది. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో శిరోధారం చేస్తాం. శిరోధారం అంటే పేషెంట్ పడుకుంటాడు, ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది, ఓకే. టోటల్ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. ఓకే. సార్ ఇప్పటిదాకా మనం కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనుకున్నాం. ఒకవేళ కిడ్నీని హెల్తీగా ఉంచుకోవాలంటే ఎలాంటి వెజిటేబుల్స్ తినాలి సార్? కిడ్నీ వెజిటబుల్స్ తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏందమ్మా అంటే కొంచెం నాన్ వెజ్ తగ్గించేసాలి. ప్లస్ ప్యాకేజ్డ్ ఫుడ్ నైట్ Okay. 11 o'clock 12 o'clock స్విగ్గీ, జొమాటో వస్తూనే ఉంటాయి, ఇంటికి నైట్ అంతా వస్తూనే ఉంటాయి. ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ అంతా తగ్గించేసాలి. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అనేది బాగా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ తీసుకోవాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల కిడ్నీ హెల్త్ వస్తుంది. ప్లస్ సాల్ట్ తగ్గించేసాలి. ఓకే. కంపెనీలో తయారు చేసిన ఫుడ్ వాడొద్దు. హ్మ్. కంపెనీలో ఏమేమి తయారు చేస్తారు చెప్పండి? నూడిల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్. అవును. ఏదైతే ప్యాకేజ్లో ఫుడ్ తయారై బయటకు నుంచి మన దగ్గరికి వస్తుందో దానిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ. అవన్నీ అవాయిడ్ చేసేసి హెల్తీ ఫుడ్ తీసేసుకుంటూ మార్నింగ్ ఒక 20 నిమిషాలు నేల మీద నడవాలి చెప్పులు లేకుండా. మేము ఎక్సర్సైజ్ చేయాలి. సాల్ట్ తగ్గించడం వల్ల మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మాకు న్యాచురల్ వేలో ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, నైస్.